అందరికీ నమస్కారం. నిన్న సాయంత్రం తిరుమల తిరుపతి దేవస్థానం పద్మావతిపురంలో టోకన్లు జారీ చేసే దగ్గర వైకుంఠ ఏకాదశికి అత్యంత జనాభా రావడం అక్కడ వెయిట్ చేయడం జరిగింది. ఎన్నడూ కూడా రాని జనాభా నిన్న ఆ జనాభా రావడం వల్ల నిన్న ఏం జరిగిందంటే అన్ఎక్స్పెక్టెడ్గా పోలీసులు ఆ గేట్ తీయడం, ఎక్కడ టోకన్లు అయిపోతాయని బాధలో జనాభా నిన్ను తోచుకోవడం వల్ల ఆ తొక్కిసలాట్లో దాదాపుగా 6 మంది చనిపోవడం నిజంగా భారతీయ జనతా పార్టీ తరఫున మేము సంతాపం తెలియజేస్తున్నాము. అలాగే నిన్న జరిగిన ఘటన తర్వాత వెంటనే అక్కడ జనసేన నాయకులైతేనేమి, బీజేపీ నాయకులైతేనేమి, టీడీపీ నాయకులైతేనేమి ప్రతి ఒక్కరు కూడా స్పందించి రాత్రి నుంచి ఉదయం వరకు కూడా అక్కడ ఆ కుటుంబాలకు అదే దెబ్బలైతే ఎవరైతే దెబ్బలు అయినాయో వాళ్ళందరికీ కూడా నిన్న హాస్పిటల్లో దగ్గర ఉండి చూసి వాళ్ళకు కుటుంబాలకు కూడా హెల్ప్ చేయడం జరిగింది. ఈరోజు ఉదయం మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర మంత్రి హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ గారు కూడా హాస్పిటల్కి వచ్చి ఆ కుటుంబాలకు కూడా సంతాపం తెలియజేయడం జరిగింది. ఆ కుటుంబాలకి ఆల్రెడీ ఒక కుటుంబానికి 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేజియా కూడా ప్రకటించడం జరిగింది. అలాగే ఆ కుటుంబాలకు కూడా ఎన్డీఏ కూటమి కూడా ఎప్పుడు కూడా ఆ కుటుంబాలకు అండగా ఉంటుందని నేను తెలియజేసుకుంటాను. అలాగే ఈ రాష్ట్రంలో వైసీపీ గవర్నమెంట్ శవ రాజకీయాలు చేయడం అప్పుడే మొదలుపెట్టారు. నిన్న ఈరోజు మార్నింగ్ అంబటి రాంబాబు అయితేనేమి, రోజా అయితేనేమి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితేమి, కన్నాకడి గారు అయితేమి వీళ్ళందరూ కూడా చాలా కామెంట్ చేశారు. ఎందుకంటే ఈ మధ్య వాళ్ళకి అవకాశం దొరకలేదు. ఈ శవ రాజకీయాలు ఈరోజు అవకాశం దొరికింది కాబట్టి అక్కడ జగన్మోహన్ రెడ్డికి పోయారు. కానీ ఆ కుటుంబాలకు కనీసం ఒక 10-15 లక్షల రూపాయలకు కూడా ప్రకటించేస్తే ఆ కుటుంబాలకు బాగుండు. 1,000 కోట్ల రూపాయలు తిరుమలలో దోచుకొని తిని ఈ రోజా అయితేనేమి, ఈ కర్ణాకరెడ్డి అయితేనేమి, వైసీపీ వాళ్ళైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మాటలు చెప్పడమే కాకుండా చేతల్లో ఎన్డీఏ కూటమి ఈరోజు ఆ కుటుంబాలకు 20 లక్షల రూపాయలు వాళ్ళకు సహాయం చేసిన వెంటనే మీరు వైసీపీ గవర్నమెంట్ 1,000 కోట్లు ఒక్కొక్కరికి ఉన్నాయి, కానీ మీరు ఆ కుటుంబాలకు మీరు ఆర్థిక సాయం ఏం సహాయం చేశారని నేను ఈరోజు అవి వైసీపీ వాళ్ళని అడుగుతున్నాను. కాబట్టి ఈ శవ రాజకీయాలు మానుకొనేసి ఫస్ట్ మీరు మీ గత గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఎంతోమంది మద్యాలు తాగి ఎంతోమంది ప్రాణాలు కోల్పోయినారు. ఆ కుటుంబాలకు కూడా మీరు గత గవర్నమెంట్లో మీరు ఏం చేశారు ఒకసారి తిరిగి చూసుకోవాలనేది కూడా నేను వైసీపీ వాళ్ళకు హెచ్చరిస్తున్నాను. కాబట్టి ఆ కుటుంబాలకు ఎన్డీఏ కూటమి ఖచ్చితంగా ఆ కుటుంబాలకు అండగా ఉంటామని భారతీయ జనతా పార్టీ తరఫున నేను గిద్దల నుంచి ఖచ్చితంగా నేను ఆ కుటుంబాలకు కూడా సానుభూతి తెలియజేస్తున్నాను.